హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు 7 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇది నగరవాసులకే గర్వకారణమన్నారు. దురదృష్టవశాత్తు మన నగరంలో మెట్రో విస్తరణ లేకపోవటం వల్లే మనం 3వ స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రపంచంలో ప్రప్రథమంగా ఇంత పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో సక్సెస్ఫుల్ గా 7 సంవత్సరాలు మనం కంప్లీట్ చేయగలిగాము. ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదు, ఎక్కడ జరగలేదు. మనం రెండవ దశను ప్రతిపాదనను పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఈ పార్ట్ బిలో, అది పార్ట్ ఏలోది. పార్ట్ బి అయినటువంటి ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ నుండి 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు, మీర్ఖాన్పేట వరకు 40 కిలోమీటర్లు. అది మేము ప్రస్తుతం సర్వేలో అవి చేస్తా ఉన్నాము. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 116.4 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈ ఫేజ్ 2 మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటే మళ్ళా హైదరాబాద్ 3వ స్థానానికి మనం ఎగబాగుతాము. అంటే మెయిన్ నంబర్ 1 ఈజ్ గోయింగ్ టు బి ఢిల్లీ, నంబర్ 2 ముంబై 1,00,000 కోట్ల పైన ఇప్పుడు వారు ఖర్చు పెడతా ఉన్నారు. మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే వారు ముంబై హాజ్ రియలైజ్ దట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ లాకింగ్ బిహైండ్ ఢిల్లీ. ఢిల్లీతో పోటీ చేసుకుంటే అది మనకు తెలుసు, అది దట్స్ అ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. అందుకని వారు చాలా ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు చేసి మనం 3rd ప్లేస్ లో ఉంటామన్నమాట.